నమస్కారం అండి. నేను మీ కుమారి. మీ అందరు బాగున్నారా? మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. చాలా ఆలస్యమైందండి వీడియో పెట్టడానికి కొన్ని కారణాల వల్ల. చికెన్ మసాలా చేసి చూపిస్తా అన్నాను కదా మీకు, రండి చేద్దాం. ఇగోండి, 5-6 నెలలకు సరిపడా చేసుకోవద్దండి. ఎందుకంటే మనం ఉదయం సాయంకాలం ఇల్లు తుడుస్తాం కదా, ఇల్లు ఉడుస్తాం కదా, కిచెను, హాలు, బెడ్రూము, అవి ఊడ్చి అంత టైం కూడా పట్టది చేసుకోవటం. 7-8 నెలలు చేసుకొని టేస్ట్ పోగొట్టుకొని తినొద్దండి. ఒక నెలకోసారి, మ్యాక్సిమం అంత కుదరని వాళ్ళు ఉంటే 2 నెలలు, అంతకంటే ఎక్కువ చేసుకోవద్దండి. నేను చాలా తక్కువ చేస్తున్నాను, అందుకనే ఒక నెలకు సరిపడేంత అర్థం చేసుకోండి. చూడండి ఏమేం చేస్తున్నాను. ఎండుమిర్చి అండి, 10 ఎండుమిర్చి. తక్కువ వేస్తున్నాను చెప్పా కదా మీకు ముందే. ఆ మెంతాకండి కొంచెం, అది సొంటి, లవంగాలండి, గసాలు, ప్యూర్ గసాలండి, ఒరిజినల్, జీడి పలుకులు, కొన్ని మెంతులండి, షాజీరా షాజీరా కదా ఏంటది, జాపత్రి అండి, ఒక 7 మిరియాలు, షాజీరా గుర్తుపెట్టుకోండి, లవంగా, యాలక్కాయలు, చిన్న మరాఠీ మొగ్గలు 2, కొంచెం జీలకర్ర అండి టేస్ట్ కోసం, అనాస పువ్వు, ఇది జాజికాయ అండి, కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోద్ది. ఇది మెంతాకు చెప్పా కదండి ఫస్టే. ఇది పలావాకండి, 3 చాలండి. మంచి చూసేసుకోండి, ఎక్కువ డ్యామేజ్ ఏమి ఉంటాయి అలా వేసుకోవద్దు. వీటన్నిటికీ ఈ స్పూన్తో 5 స్పూన్లు వేసానండి ధనియాలు. 5 స్పూన్లు వేసాను ధనియాలు, గుర్తుపెట్టుకోండి. ఒక పసుపు అండి, కొంచెం పసుపు, అంటే లాస్ట్లో కలర్గా ఉంటుందని కొంచెం పసుపు. నేను దాల్చిన చెక్క అండి వీటన్నిటికంటే ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, దాల్చిన చెక్క ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. నేను చూసి మరి చేస్తున్నా. నేను ఇదివరకు 2-3 సార్లు ఇంట్లో ప్రతిరోజు కొంచెం కొంచెం చేసి అలా చూసి అర్థం చేసుకున్నాను అనమాట. ఇవి దినుసులు అన్నిటికంటే దాల్చిన చెక్క ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అది ఒకటను. మళ్ళీ ఇది సోంపు వేయలేదండి నేను. సోంపు ఎందుకంటే యాలకులు ఉన్నాయి కదా ఆల్రెడీ, అందుకనే సోంపు వేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వేసాను, చేద్దామని. కళాయి వేడైందండి. ఫస్ట్ ధనియాలు వేస్తారు అందరూ, ధనియాలు వేయకండి, దాల్చిన చెక్క వేసేయండి. ఒక నిమిషం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి తర్వాత ధనియాలు వేద్దామండి, గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంటుంది, చేసుకోండి మీరు. ఎక్కువ చేసుకోండి, ఎందుకంటే 1/2 కేజీ 1/2 కేజీ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ. 10 మంది ఉండే ఇంట్లో అయితే 1/2 కేజీ చేసి పెట్టుకోవచ్చు. 10 మంది ఉండే ఇల్లు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు, అందుకని మీరు చేసి చూడండి. అప్పటికప్పుడు మా అమ్మ అయితేనండి, నా చిన్నప్పుడు వెళ్ళేవు కదా, అప్పుడు ధనియాలు వేసి, ధనియాలు, ఉల్లిపాయలు అవన్నీ ఇచ్చేది, గసాలు అవన్నీ ఇచ్చేదండి. ధనియాలు అస్సలు నలిగేది కాదండి, ఏడిపోయి నాకు. మాంసం మాత్రం బాగానే తినేదండి. చేయాలంటే ఏడుపు. ఒక నిమిషం అయిందండి, ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు ఒక నిమిషం అయిన తర్వాత ఎండుమిర్చి చేద్దాం. సిమ్లోనే పెట్టుకోండి, మీకు అందరికీ తెలుసు కదా. మా అమ్మడు పెద్ద పెద్ద రోడ్లు ఉండేయండి, ఆ రోడ్ దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు అండి. ఏడ్చుకుంటాను ఊరేదాన్ని. చికెన్ మాత్రం అమ్మకడ ఎక్కువ తినేదండి. నేను మర్చిపోయాను చెప్పడం, కొంచెం బియ్యం కూడా కొంచెం వేయాలండి, ఒక 1/2 స్పూన్ తక్కువే కొండి వేస్తున్నా. ఇలా ఇవన్నీ ఇలా కరెక్ట్ గా తీసుకుంటానండి. మనం వేయించేటప్పుడు మంచి వాసన వస్తుంది, గుమ్మలాడుకుంటా. అప్పుడండి మా అమ్మళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి అప్పటికప్పుడే నూరించేవాళ్ళు, ఈ మసాలాలు అప్పటికప్పుడే నూరించేవాళ్ళు. ధనియాలు
ఉల్లిపాయ సపరేట్గా నూరించాడు, ఎందుకంటే కొంచెం తడి తగిలితే ధనియాలు తొందరగా నలుగుతాయి అని. అట్టా కూడా నేను నూనెలకు వేయదండి. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా తక్కువగా చేసుకొని ఒక నెల లేకపోతే 2 నెలలు వచ్చేలాగానే చేసుకోండి. ఎందుకంటే అంతంత అప్పటికప్పుడు చేసిన దానికి ఒక నెల 2 నెలల తర్వాత చేసుకొని పెట్టుబడుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. నేను గమనించాను అది. వేస్తున్నానని చూడండి. లవంగాలు వేస్తున్నా. ఇవన్నీ మా మాయ నేర్పాడండి మాకు. మా మాయ చెప్పింది బాగా గుర్తుంది. ఎనిమిది చేస్తున్నానండి. మెంతాకు, బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఎక్కువ ఏగనివద్దండి, సిమ్లోనే చాలా తక్కువగా ఏగనివ్వండి. జీలకర్ర, మరంటే మాకు 2 చెప్పాను కదా అవి. యాలకులు, నల్ల యాలకులు ఉంటే వేసుకోవచ్చండి, మాకు దగ్గరలో దొరకలేదు. షాజీరా, మెంతులు, ఒక 7 మిరియాలండి. జాపత్రి వేస్తున్నా. మీకు ఇందాక పక్కన పెట్టి చెప్పలేదండి, బియ్యం కూడా కొంచెం వేస్తే చాలా బాగుంటుంది. మీకు అందరూ తెలుసు కదా, మళ్ళీ గుర్తు చేస్తున్నా అంతే. చాలా బాగుంటుందండి. జీడిపప్పు పలుకులు వేస్తున్నా. స్టవ్ ఆపేసిన తర్వాత గసాలు వేస్తానండి, గుర్తు పెట్టుకోండి. ముందేస్తే మాడిపోతాయి కదా. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్స్ పెట్టుకొని ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం గల్లుప్పు వేస్తానండి. నేను సాల్ట్ కాకుండా గల్లుప్పు వేస్తాను. గల్లుప్పు వేస్తే సాల్ట్ కంటే గల్లుప్పు బెటర్ కదా, అంతేనే. మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా ఆపేస్తున్నా, మళ్ళీ కలర్ మారిపోద్ది. గసాలు వేస్తానండి. స్టవ్ ఆపేసిన తర్వాత గసాలు వేసుకోవాలి. ఇక చూడండి, ఒరిజినల్ గసాలండి. పళ్ళెలు ఏమన్నా అవి కూడా దులిపేస్తాం. స్టవ్ ఆపేస్తానండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్స్ పట్టుకొని ఇలా గాజు బాటిల్ ఉంటే గాజు బాటిల్లో పోసుకోండి. హనీ బాటిల్ ఇది. ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ అన్నా స్టీల్ డబ్బా ఉన్నా పోసేసుకోవచ్చండి, ఏం కాదు. గాజే కావాలని ఏం లేదు. ఇలా చేయండి. కొంచెం ఇది కళాయి వేడిగుండగానే ఉప్పు కొంచెం వేస్తారండి, గల్లుప్పు కదా. కొంచెం వేడే త్వరగా నలిపోయి మనకి సాల్ట్ వేస్తే ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. కొంచెం వేస్తాను నేను. ఇవ్వండి కొంచెమే. ఈ వేడికి అది కూడా ఒక డ్రై ఉంది. ఇంకోటి మర్చిపోయానండి, కరివేపాకు. ఈ వేడికి సరిపోద్దండి, ఎందుకంటే ఫస్ట్ వేసైతే బాగా మాడిపోయినట్టు కలర్ మారిపోద్ది కదా. ఈ వేడికి సరిపోద్దని ఇప్పుడు వేసాను. చూడండి బాగుందో. చల్లగా అయిపోయినాయండి, మిక్స్ పెడతాను. కొంచెం జాగ్రత్తగా పోసుకోండి, కింద పోతాయి.
చెప్పా కదండి లాస్ట్లో పసుపు కొంచెం వేస్తానని అర స్పూన్ వేస్తాను. చూడండి ఎలా ఉందో. కోవనాడే చికెన్ మసాలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేడిగా ఉంటుంది కదండి, ఈ దీనిలో వేస్తాను. ఈ స్పూన్తో ఒక్క స్పూన్ అయితే అర కేజీ చికెన్ కరెక్ట్గా సరిపోద్దండి. అలా వేసేసుకొని ఒక స్పూన్ వేసుకోండి, చక్కగా సరిపోద్ది. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి. మటన్ మసాలాకైనా ఫిష్ మసాలాకైనా దేనికైనా కానండి ఈ దినుసులన్నీ ఒకటే, కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి, కొన్ని ఆపేసుకునే కూడా ఉంటాయండి. చూడండి అయిపోయిందండి. మీరు కూడా చక్కగా చేసుకోండి. ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.